విశాఖపట్నం జిల్లా గంభీరంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫెస్ట్ 2024 నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంటు సభ్యులు భరత్ ముతకమిల్లి పాల్గొని ప్రసంగించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సుశిక్షితులైన భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రస్తుతం సమాజంలో విలువలు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి దశలో భక్తిభావం పెంపొందిస్తూ మంచి అలవాట్లతో కూడిన విద్యకు తోడ్పాటు అందించడం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గత నెల 16 నుంచి 24 తేదీ వరకు చిత్రలేఖనం, భగవద్గీత శ్లోక పఠనం, పౌరాణిక వేషధారణ, గాత్ర సంగీతం పోటీలలో 49 పాఠశాలల నుంచి 1980 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు హరే కృష్ణ వైకుంఠంలో ఎంపీ భరత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చూస్తే చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా పాడుతున్నారు మీరు. కాంటెస్ట్ ఎన్ని రోజులు అంటే 10 రోజుల్లోనే ఎంత బాగా నేర్చుకున్నారు అంటే మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకెంత బాగుండొచ్చు. సో గురువుగారు మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు హరికృష్ణ మూవ్మెంట్ గురించి, అక్షయ పాత్ర గురించి, వాళ్ళు చేసే వర్క్. ఇవాళ ప్రత్యేకంగా గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ అన్నా క్యాంటీన్లో కూడా వాళ్ళే మెయిన్ పార్ట్నర్, మెయిన్ ఇంజిన్ వెనకాల నుంచి డ్రైవ్ చేసేవాళ్ళు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ కోరిక ఏంటంటే ఇంకా పెరగాలని. ఈ 2 కిచెన్స్లో కూడా ఇప్పుడు ఇంచుమించు 40,000 చేస్తున్నారు. అది ఇంకా పెంచి అన్నా క్యాంటీన్సే కాకుండా మీరు మిగతా చోట్ల కూడా ఎక్కడెక్కడ